హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో వివిధ శాఖల్లో అన్ని ఖాళీలను కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయనేసి, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందనేసి ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్. సో రీసెంట్గా నిన్ననే సార్ని కలవడం జరిగింది సార్. సో సార్ అయితే చాలా పాజిటివ్గా స్పందించారు. సో నోటిఫికేషన్లు దసరా దీపావళి కానుక వస్తున్నాయంటుగా తెలుస్తుందండి. దాదాపుగా 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వము ఆల్రెడీ ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపిస్తారనేసి కూడా సార్ చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి అనేసి, సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ త్వరలోనే ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుందనేసి సార్ పాజిటివ్గా రియాక్ట్ ఇవ్వడం జరిగింది సార్. మొత్తానికైతే అటు సీఎం సార్ చెప్పినట్టుగా ఓయూ వేదికగా చెప్పినటువంటి 40,000 ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామనేసి ఏదైతే చెప్పారో, సో ఈ విధంగానే స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సార్. ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు తెలంగాణలో వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఇక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది, సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నిరుద్యోగులు కూడా మరి చాలామంది దిల్సుఖ్ నగర్లో మరి దసరా దీపావళి కానుకగా నోటిఫికేషన్లు వస్తున్నాయి అనేసి చాలామంది అంటూనే ఉన్నారు. సో చాలామంది వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వివిధ కాంగ్రెస్ నేతలను కలవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యం ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనేసి కూడా ఇక్కడ చూడవచ్చు సార్ ప్రజెంట్గా. సో మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో, పాత నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఈ మంత్లోగా భర్తీ అయిపోయి డిసెంబర్ లోపు ఆర్ నవంబర్ డిసెంబర్ లోపు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక గ్రూప్ 1 విషయానికి వస్తే ప్రభుత్వము డివిజనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. రివ్యూ పిటిషన్ వేసి మరి అది కూడా సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలనేసి కూడా భావిస్తుందనేసి ఒక చిన్న సమాచారం. అయితే ఇంకోటి విషయం ఏంటిదంటే, మరి ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును మరి స్వాగతించి డివిజనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం కూడా అటు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నటువంటి ఒక ప్రక్రియ అయితే కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్లు అనేది దాదాపుగా 40,000 ఉద్యోగాలు తెలంగాణలో వచ్చే ఉన్నది కాబట్టి అది దసరా దీపావళిన ఈ యొక్క కానుకగా ఇస్తారా అన్న దానిపైన మనం వేచి చూడాలండి. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటికే చాలా పాజిటివ్గా స్పందిస్తుంది కాబట్టి మరి ఈ యొక్క ఖాళీలను భర్తీ కూడా దసరా దీపావళికి వస్తే మరి ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రభుత్వానికి ఇంకా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రిజల్ట్ అనేది. సో ప్రభుత్వము తక్షణమే ఈ దసరా దీపావళికి నిరుద్యోగులకు కానుకగా 40,000 ఉద్యోగాలు ప్రకటించాలనేసి మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ దాకా అవుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము చాలా పాజిటివ్గా ముందుగా స్పందించి అటు సిలబస్ కమిటీలు అయినా సరే, ఇటు సంబంధించినటువంటి వివిధ శాఖల్లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అయినా సరే, సో ఇచ్చినటువంటి రిపోర్టులు తొందరగా ఇచ్చేటట్టు కూడా ఇక్కడ ఫోర్స్ తీసుకురావాలి. తీసుకొస్తే కానీ ఇక్కడ ప్రక్రియ అనేది ముందుకు ఇంకా వెళ్ళదు. అందుకోసమే ప్రభుత్వము దీనిపైన ఆలోచించాలనేసి కూడా ఇక్కడ కోరుకుంటున్నాను సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి వచ్చిన అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.